బైబిల్ తెరిచి మరి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మరి విందాం. बाइबल ग्रंथ को खोलेंगे और परमेश्वर के वचन को ध्यान लगा के सुनेंगे. పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక ఆశతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. हर एक जन आज प्रभु मुझसे क्या बात करने वाला है, इसी इच्छा से उनका सम्मुख को बैठना चाहिए. మరి మన పట్ల దేవునికి ఒక ఆశ ఉంటుంది. हमारे प्रति परमेश्वर का एक श्रद्धा है. నా బిడ్డలకి ఈ రోజు మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళని బలపరచాలి అని. मैं अपने बच्चों से बात करूं, उनको सामर्थ्य दूं करके. ఎవరైతే ఆయన సన్నిధిలో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారో, जो कोई उनके सम्मुख बैठ के आशा से बाट जोते रहते हैं, అది ఉత్తమమైన కార్యమని తలుస్తాడు ఆయన. तो परमेश्वर जानेगा ये उत्तम कार्य है. దేవుని సన్నిధిలో ఉత్తమమైన కార్యం ఏంటంటే కూర్చొని దేవుని మాట జాగ్రత్తగా వింటాం. प्रभु के सम्मुख क्या उत्तम जाना जाता है कि हम प्रभु के सम्मुख बैठकर ध्यान से सुनना ही, ఇది ఉత్తమ కార్యం అంటాడు. इसी को उत्तम कार्य बोलेगा. మరి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని ఏమంటాడు? इधर उधर घूमते हुए रहने वालों को क्या बोलेगा? ఏమంటాడు? అనేక పనులు పెట్టి మీరు వాక్యం వింటున్నారు అంటాడు. बहुत सारे काम रखकर आप वचन सुन रहे हैं, అందుకనే లైవ్ లో చక్కగా వచ్చి కూర్చోవాలి. इसलिए लाइव में बैठना चाहिए. సమయానికి అనుకూలంగా చక్కగా అందరూ పనులు చేసుకుని వచ్చి చక్కగా కుటుంబ సమేతంగా కూర్చోవాలి. सब लोग अपने कामों को जल्दी निपटाए और समय के आके बैठ जाए. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది. तभी परमेश्वर का आशीष उन पर बना వాళ్ళ रहेगा, గృహాల మీద ఉంటుంది. उनके घरों के ऊपर ठहरेगा. అర్థమవుతుందా? అంటే ఆశగా ఎవరైతే కూర్చుంటారు, यानी कि आशा से जो कोई बैठते हैं, ఒక్కరు కూర్చొని, एक बैठे, ఇద్దరు కూర్చొని, 2 बैठे, ముగ్గురు కూర్చొని, 3 बैठे, ఎంతమంది కూర్చొని कितने भी लोग बैठे, ఆశతో కూర్చొని आशा से बैठे, చుట్టూరు దూతలను దింపుతాడు. चारों ओर प्रभु अपने दूतों को खड़ा करेगा. పిల్లారా, प्रियो, మనకు బైబిల్లో हमें बाइबल में పరలోక రాజ్యం అని రాయబడి ఉంటుంది. स्वर्ग राज्य के बारे में लिखा है. పరలోక రాజ్యం स्वर्ग राज्य ఎవరన్నా చూసారా ఇంతవరకు? పరలోక రాజ్యం किसी ने देखा है? स्वर्ग राज्य कैसा है? ఎవరన్నా చూసారా? किसी ने देखा है? పరలోక రాజ్యం ఎవరు చూడలా. स्वर्ग राज्य को किसी ने भी नहीं देखा, ఇంతవరకు ఎవరు చూడలా. कोई भी नहीं देखा. యేసు ప్రభు మాత్రమే చూశాడు. एक यीशु मसीह ने ही देखा है. యేసు ప్రభువే పరలోకం నుంచి వచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన ఇప్పుడు కూర్చున్నాడు. केवल यीशु मसीह ही स्वर्ग से आए हैं, वही वहां जाके फिर वहां पे पिता के दाहिने हाथ में बैठे हैं. కాబట్టి इसलिए ఇప్పుడు ఆ ఆ పరలోకాన్ని మనకివ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. उसी स्वर्ग राज्य को हमें देना ये परमेश्वर का इच्छा है. ఆ పరలోక రాజ్యం మనకివ్వాలి. वो स्वर्ग राज्य हमें देना है. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళకుండా చేయలేదండి? कितने लोग स्वर्ग राज्य में जाना चाहते हैं? हाथ उठाइए. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఆశ ఉంది. सब लोगों की आशा है. మంచిది. बहुत अच्छी आशा है. పరలోక రాజ్యం మనకి ఇవ్వబోతున్నాడు. वो ही स्वर्ग राज्य हमको देने जा रहे పరలోక రాజ్యం हैं. ఎవరో తెలుసా? तो प्रभु का राज्य कौन है आपको पता है? మనమే. हम ही प्रभु का राज्य है. అర్థమైందా? समझ में आ रहे? ఆ పరలోక రాజ్యం మనమే. हम ही उनका राज्य है. ఆ రాజ్యం మనము. हम स्वर्ग राज्य हम ही है. అర్థమైందా? समझ में आ रहे? అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने ఆ कहा రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు. वो राज्य आपके बीच में है बोला. మరి మళ్ళీ అపోస్తులకి ఏం చెప్పాడంటే, फिर प्रेरितों से क्या कहा? అయ్యా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీ రాజ్యం వచ్చును కాకని ప్రార్థన చేయండి. आप प्रार्थना करते वक्त ये प्रार्थना किया करो, प्रभु आपका राज्य आए. అంటే ఆ రాజ్యం వచ్చును కాబట్టి నీ రాజ్యం నాలోకి వచ్చి నేను నీ రాజ్యంగా అయిపోతాను ప్రభు అని. आपका राज्य मेरे अंदर आ जाए और मैं आपका राज्य बन जाऊं. నీ రాజ్యం అయిపోతాను मैं ప్రభు. आपका राज्य बन जाऊं करके ఈ प्रार्थना ప్రపంచం మొత్తం మీద ఎవరైతే దేవుని రాజ్యం అయిపోయారో అందరూ ఒకసారి ఒక చోట బూడుతాడు. इस संसार भर में कितने लोग प्रभु का राज्य बन चुके हैं, उन सभी उनको एक जगह इकट्ठा करेगा. అదే పరలోక రాజ్యం. यही स्वर्गीय राज्य है. అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ गया? అర్థమైందా? समझ में आ गया? పరలోక రాజ్యం అంటే ఏంటి? स्वर्ग राज्य का मतलब क्या है? మనమే. हम ही. ఎవరిలోకైతే పరలోక రాజ్యం వచ్చేసిందో जिस किसी के अंदर स्वर्ग राज्य आ गया है, వరల మొత్తం మీద दुनिया भर में ఆ పరలోక రాజ్యంలో చేర్చబడిన రాజ్యాన్ని అన్నిటి ఒక చోట పెడతారు इस తీసుకెళ్ళి. स्वर्ग राज्य में जो इकट्ठा हुआ है, इन सबको ले जाके एक जगह रखेगा. అప్పుడే పరలోక రాజ్యం. तभी वो स्वर्ग राज्य है. ఇప్పుడు అవి మత్తయి సువార్త मत्ती सुसमाचार 13వ అధ్యాయము 13वीं अध्याय 24వ అధ్యాయం నుంచి 30 వచనం వరకు చూస్తే, 24వ వచనం నుంచి 30 వచనం వరకు చూస్తే 24वीं वचन से 30वीं वचन तक అక్కడ देखेंगे. చక్కగా రాయబడి ఉంది. वहाँ पे अच्छी तरह एक बात लिखा हुआ. జాగ్రత్తగా విందాం. अभी हम ध्यान से सुनेंगे. పరలోక రాజ్యం గురించి జాగ్రత్తగా విందాం. स्वर्गीय राज्य के बारे में अच्छी तरह सुनेंगे. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. इसने उन्हें एक और दृष्टांत दिया. ఉపమానం లేకుండా ఆయన ఏమీ చెప్పలా. बिना दृष्टांत का उन्होंने कुछ भी संदेश नहीं दिया. ఉపమానాలు చెప్పాడు. दृष्टांत देता गया. ఎందుకంటే क्योंकि ఆ పరలోక రాజ్యాన్ని మన కళ్ళకి కట్టినట్టు ఈ భూలోకంలో ఉన్న కొన్నిటిని తీసుకొని ఆ పరలోకంలో ఉన్న తులనాగా చెప్పాడు అన్నమాట. तो इस स्वर्ग राज्य हमें आ रहे आंखों के सामने
अच्छी तरह साफ साफ समझ में आ सके बोल के इस संसार में कुछ दिखने वाला विषयों को लेकर उनका साथ जोड़ते हुए बताया है। పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. स्वर्ग का राज्य उस मनुष्य के समान है जिसने अपने खेत में अच्छा बीज बोया। ఎలా ఉందండి పరలోక రాజ్యం? कैसा है स्वर्ग राज्य? జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना, ఈరోజు పరలోక రాజ్యం గురించి చెప్తున్నాను. आज स्वर्ग राज्य के बारे में बता रहा हूँ। పరలోక రాజ్యం ఎలా ఉంది? स्वर्ग राज्य कैसा है? తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. उस मनुष्य के समान है जिसने अपने खेत में अच्छा बीज అంటే बोया। దేవుని కొరకు సిద్ధపడుతున్న ఒక మనిషే పరలోక రాజ్యం. यानी कि प्रभु का राज्य के लिए तैयार होने वाला एक इंसान ही स्वर्ग राज्य है। అర్థమవుతుందా? समझ में आ रहे? అర్థమవుతుంది కదా? समझ में आ रहे? పరలోక రాజ్యం అంటే स्वर्ग राज्य यानी कि ఒక మనిషి దేవుని కొరకు సిద్ధపడుతున్నాడు. एक इंसान जो है परमेश्वर के लिए तैयार हो रहा ఎట్లా? है। कैसा? ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहते हैं यहाँ पे? మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉంది. अच्छा बीज बोने वाला एक इंसान की जैसा। ఇక్కడ జాగ్రత్త మనం గమనించాలి. ध्यान से देखिए, మరి 25లో ఏమన్నా అంటే వచనంలో 25 में क्या कहता है? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమ మధ్యన గురుగులు విత్తిపోయును. पर जब लोग सो रहे थे तो उसका शत्रु आकर गेहूं के बीच जंगली बीज बोकर चला गया। ఇప్పుడు 37వ వచనం చదువుదాం. 13:37. 37वीं वचन पढ़ेंगे। 13 మత్తయి 13:37. 13वीं अध्याय 37वीं वचन। మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. अच्छे बीज का बोने वाला मनुष्य का पुत्र ఒక है। విషయం చెప్తాను మీకు. मैं एक बात बताऊंगा। విత్తనము అంటే వాక్యము అని అర్థం. बीज का मतलब वचन है। విత్తనం అంటే ఏంటి? बीज मतलब వాక్యము అని అర్థం. वचन। ఈ వాక్యాన్ని భూమి మీద ఎదజల్లటానికి యేసు ప్రభువును దేవుడు పంపించాడు. इस धरती के ऊपर वचन को चित्राने के लिए यीशु मसीह को भेज दिया है। అంటే ఈ ప్రపంచంలో అందరికీ ఈ యొక్క వాక్యం అనే విత్తనం ఎదజల్లాలి. यानी कि दुनिया भर में सबके लिए ये वचन रूपी बीज को चित्राना है। అందుకని ఆయన రాజ్యంలోకి మనుషులను చేర్చుకున్నాడు. इसलिए अपने राज्य में लोगों को इकट्ठा कर। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, ఆ రాజ్యము ద్వారా ఆ వ్యక్తి మంచి వ్యక్తి ద్వారా ఈ ప్రపంచానికి సువార్త అందించాలి. यानी कि उस राज्य के द्वारा, यानी कि उस अच्छे इंसान के द्वारा दुनिया को सुसमाचार सुनाना है। ఏ సువార్త? कौन सा सुसमाचार? మంచి వార్త. अच्छे सुसमाचार। ఏ వార్త? अच्छी మంచి వార్త. समाचार, अच्छा समाचार। కానీ लेकिन మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తెను అన్నాడు. जब लोग सो रहे थे तो उसका शत्रु आकर गेहूं के बीच में जंगली बीज बो दिया। ఇప్పుడు అర్థమవుతుందా? देखा? ఇక్కడ 38వ వచనంలో చూస్తే మంచి విత్తనములు రాజ్య సంబంధులు అన్నాడు. यहाँ पे 38 वचन में देखेंगे तो మంచి अच्छा విత్తనములు. बीज राज्य की संतान है। గురుగులు దుష్టుని సంబంధులు. जंगली बीज जो है दुष्ट की संतान అంటే है। అర్థం ఏంటంటే मतलब क्या है कि దేవుని వాక్యం ద్వారా మనం మంచిగా పరిశుద్ధంగా సిద్ధపడ్డాము. परमेश्वर के वचन के द्वारा हम पवित्र रीति से तैयार हो गए। కానీ लेकिन ఈ గురుగులు అంటే దుష్టుని సంబంధులు. यानी कि जो जंगली बीज है ये दुष्ट की संतान है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखना, లోకములో అనేక రకాల వాళ్ళు ఉన్నారు. संसार में बहुत तरीके के लोग हैं। సంఘములో కూడా అనేక రకాల వాళ్ళు ఉన్నారు. कलिसिया में भी इसी प्रकार कई तरह के लोग हैं। జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखना, లోకంలోనూ అనేక రకాల వాళ్ళు ఉన్నారు. संसार में भी ऐसे बहुत से लोग हैं। సంఘములోనూ అనేక రకాల వాళ్ళు ఉన్నారు. कलिसिया में भी बहुत तरीके के लोग हैं। సంఘము రెండు విధాలు. कलिसिया दो तरह की है, బాహ్య సంఘము, అంతరంగ సంఘము. बाह्य कलिसिया और अंदरूनी कलिसिया। బాహ్య సంఘము, बाह्य कलिसिया, అంతరంగ సంఘం. अंदरूनी कलिसिया। బాహ్య సంఘంలోకి ఎవరైనా రావచ్చు. ये बाह्य यानी कि बाहरी कलिसिया में कोई भी आ सकता है। తాగుబోతులు, తిట్టుబోతులు, తిండుబోతులు, వదరబోతులు, మడ్రలు చేసేవాళ్ళు, తిరుగుబోతులు ఎవరైనా రావచ్చు. बाहरी कलिसिया में लड़ाई झगड़े करने वाला, पियक्कड़ और मतवाला से रहने वाला और व्यभिचार करने वाला, गंदे काम करने वाला, लुचपन काम करने वाला कोई भी आ सकते हैं। ఎవరైనా రావచ్చు. कोई भी आ सकते हैं, వచ్చి కూర్చోవచ్చు. आके बैठ सकते हैं। కూర్చున్నాక बैठने के बाद మంచి వాక్యం వినాలి. अच्छे वचन सुनना है। వాక్యం వింటారు. वचन सुनते ఆ हैं, మంచి విత్తనాలు హృదయంలో పడాలి. वो अच्छी बीज जो है वो हृदय में बोना है, హృదయంలో పడాలి. हृदय में गिरना है। పడ్డ తర్వాత हृदय में आने के बाद వాళ్ళు రక్షించబడ్డారు. वो उद्धार में आएगा। కానీ लेकिन ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ क्या कहता है? నిద్రించుచుండగా అన్నాడు. सोते समय ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు, ఆత్మలో ఉన్నవాళ్ళు వేమరపాటుగా ఉంటారో ఈ లోకంలో ఉన్నప్పుడు టక్కనొచ్చి ఆ సాతానుడు ఈ లోకాశలు పెడతాడు. అయ్యే గురుగులు.
तो जो कोई विश्वास में आ गया, अगर वो लोग सोते समय मतलब वो लापरवाही से रहेंगे, प्रभु का ख्वाब में नहीं रहेंगे, तो शैतान आराम से आके संसार के विषयों को बो देगा। वो ही जंगली बीज। ఎవరు గురుగులు? कौन है जंगली దుష్టుని बीज? సంబంధులు. दुष्ट के అంటే ఈ संतान। లోకంలో చెడ్డవారు ఉన్నారన్నానుగా, यानी कि संसार में बुरे लोग भी है ना, మరి మంచి వాళ్ళు కూడా ఉన్నారుగా. अच्छे लोग भी है ना। ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కలిసే ఉండారుగా. अच्छे और बुरे दोनों मिलके रहा है ना। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए। మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కలిసే ఉండారు. अच्छे लोग भी बुरे लोग भी मिलकर रहा है। కాబట్టి ఈ చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని చెడగొట్టొచ్చు. ये बुरे लोग जो है अच्छे लोगों को बिगाड़ सकते हैं। చెడగొట్టొచ్చు. बिगाड़ ఎప్పుడు? सकते हैं। कब? నువ్వు ఏమరపాటుగా ఉంటే, अगर आप लापरवाही से रहेगा, నువ్వు ఈ లోకం అనే నిద్రమత్తులో ఉంటే. आप इस संसार की नींद में खो गए అందుకే तो, అన్నాడు, इसलिए कहता है మీరు నిద్రమత్తులుగా ఉండబాకండి. आप सोते मत रहना। ఈ లోకపు ఐహిక విచారాల్లో ఉండబాకండి. संसार के ऐहिक विचार में नहीं रहना। ధనమోహంలో ఉండబాకండి. धन की धोखा में मत रहना। జాగ్రత్తగా అర్థమవుతుందా ध्यान పిల్లరా? से सुनिए। అర్థమవుతుంది, ఈ భావార్థమైన అర్థమవుతుందా? इस- समझ में आ रहे हैं आपको इसका अर्थ? కాబట్టి इसलिए ఈ గురుగులని జాగ్రత్తగా వాడు ఎవరిలో ఇత్తాలా అని చూస్తా ఉంటాడు. इस जंगली बीज को किस में बोऊं करके वो शैतान देखता रहता है। సంఘంలో కూడా कलिसिया में भी బాహ్య సంఘంలో చేర్చబడ్డ వాళ్ళు जो बाह्य कलिसिया में जो शामिल हो गए हैं, వాళ్ళు వచ్చినప్పుడు जब वो आते हैं, వాళ్ళు ఈ ముందున్న మంచి వాళ్ళు కలిసే ఉంటారు. वो जो नए नए आए और पहले से जो अच्छे विश्वास में है, सब मिलके ही रहते हैं। ఈ మంచి వాళ్ళు ఈ చెడ్డ వాళ్ళని, అప్పుడే వచ్చిన వాళ్ళని ప్రభువులోకి రావటానికి వాళ్ళ సాక్ష్యం గొప్పగా ఉండాలి. तो जो पहले से जो है अच्छे लोग जो नए नए आए हैं, उनको प्रभु में बढ़ाने के लिए ये पहले लोगों की गवाही अच्छी होनी నీ चाहिए। సాక్ష్యం బాగుండాలి. आपकी गवाही अच्छी होनी నీ चाहिए। బిడ్డ దగ్గర, आपके बच्चों के पास, మీ తల్లి దగ్గర, आपकी माँ के पास, మీ అక్క దగ్గర, आपकी दीदी के पास, నీ మరిది దగ్గర, आपके देवर के నీ पास, తల్లిదండ్రుల మధ్యలో, आपके माँ बाप के నీ पास, బిడ్డల మధ్యలో, आपके बच्चों के నీ बीच में, భర్త, आपके पति के నీ बीच భార్య, में, आपकी पत्नी के నీ ఇరుగు पास, పొరుగు వారు, आपके आसपास के నీ लोगों స్నేహితులు, के, आपके दोस्तों के बीच అందరి में, మధ్యన सबके बीच में ఒక మంచి విత్తనము. आप अच्छी बीज हो। ఇక్కడ విత్తనం అంటే ఇంకొక ఆలోచన కూడా ఉంది మనకు. यहाँ पे बीज का मतलब एक और ఒక भी है, మంచి వ్యక్తి అని. एक अच्छे అంటే इंसान ఆ है। విత్తనం అనే వాక్యం ద్వారా ఒక మంచి వ్యక్తిగా తయారయ్యాం. यानी कि वचन रूपी बीज के द्वारा हम अच्छे इंसान बन चुके हैं। కానీ లేకిన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, అలాంటి మంచి వాళ్ళు గనక ఏమరపాటుగా ఉంటే ఆ దుష్టుడు వచ్చేసి ఎవరిని పాడు చేస్తాడంట? मंच पे। అంటే ఎవరిని పాడు చేస్తాడు? మంచి వాళ్ళని పాడు చేస్తాడు. तो ये अच्छे लोग ही अगर लापरवाह से रहेंगे तो वो किसको खराब देगा? खराब कर देगा, अच्छे लोगों को ही खराब 26వ करेगा। వచనంలో చూస్తే 26वें वचन में देखेंगे तो మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. जब अंकुर निकले और बाले लगे तो जंगली दाने का पौधे भी दिखाई दिए। ఏమైందంట? क्या हुआ? ఇత్తనం అంటే వాక్యం ఎత్తబడింది. वचन बीज यानी कि वचन ఆ बोया गया పొలం है। ఉందనుకోండి, एक खेत है समझिए, ఆ పొలములో उस ఇత్తనం खेत ఇచ్చారనుకోండి, में बीज बोए हैं, అవి పెరిగిందాక మనకు తెలియదు. वो जब तक वो अंकुर नहीं आता हमें मालूम नहीं पड़ता, పెరిగిందాక మనకు हमें తెలియదు. नहीं पता चलता। అవి పెరిగినప్పుడు, जैसे वो बड़े हो जाते हैं, अंकुर निकलता है, అక్కడ మొలకలు పెరిగినప్పుడు గింజ పట్టినప్పుడు जब ऐसे उसमें बीज भी आ जाती है, అప్పుడు అర్థం అవుద్ది. तब ये समझ में आता है। ఏంది పక్కన కూడా ఈ జంగిలీ పౌదలు కూడా వచ్చినేసినాయే అంటాడు. अभी कह पाएंगे हाँ इधर जंगली पौधे भी आ गया करके। పిల్లారా, क्यों? గ్రీక్ శబ్దంలో జంగిలీ పౌద అనేది गुरुगुल, गुरुगुल। అంటే జంగిలీ అంటే ఆ గురుగులు అనేవి అంటే చెడ్డ మొక్కను గురించి చెప్తున్నాను. చెడ్డ మొక్క అనేది మొలకెత్తిన దశలో అని అర్థం అక్కడ వచ్చింది. तो जो बुरे पौधे यानी कि जंगली पौधे के मतलब जो अंकुर निकला हुआ दशा करके आता है। అది గ్రీక్ శబ్దంలో ఒక మాట ఉంది ये అక్కడ. ग्रीक में इस शब्द इस प्रकार का अर्थ है उसका, ఏమంటుందంటే మొలకెత్తిన దశ అని అర్థం. यानी कि अंकुर आने की दशा। అంటే అర్థం ఏంటి? మనం వాక్యం విన్నప్పుడు जब हम वचन सुनते हैं, ఆ వాక్యాన్ని ఎలా మనం ఉపయోగిస్తున్నాం? उस वचन को कैसे इस्तेमाल करते हैं हम? నేను అనుకుంటాను, मैं सोचता हूँ, అరే నేను రోజు మంచి మాటలే చెబుతున్నాను, मैं तो रोज अच्छी बातें बताता हूँ, నేను రోజు మంచి మాటలు చెప్తున్నాను. रोज अच्छी ही बात बोलता हूँ। ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు, एक कोई झूठ बोल रहे हैं, ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, एक और चोरी करता ఒక है, వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు, झूठ बोलता है, एक और ఒక వ్యక్తి జగడాలు ఆడుతున్నాడు. दूसरा लड़ाई झगड़ा कर रहा है। సరే నేను మంచి మాటలే చెబుతున్నానే, ఈ ఈ ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? मैं तो अच्छी बातें रोज समझा रहा हूँ, मगर इनके अंदर इस तरह का सोच कहाँ से आ गया? ఎక్కడి నుంచి వచ్చినాయి? कहाँ से आ गया? రోజు మంచి మాటలే ఏంటుంది మనం? रोज तो यही बात अच्छी बातें सुनते हैं ना, మంచి మాటలే వింటున్నామా? हम सुनते हैं ना अच्छी बातें। మరి ఈ చెడ్డ ఆలోచనలు చెడ్డ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? ये बुरी चाल चलन बुरी विचार कहाँ से आ गया? అందుకని इसलिए ఇక్కడ 27వ వచనం చూస్తే 27 में देखेंगे तो అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు ఇత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. पर इस
गृहस्था के दासों ने आकर उससे कहा, हे स्वामी, क्या तूने अपनी खेत में अच्छे बीज ना बोया था? फिर जंगली दाने की पौधे उसमें कहाँ से आए? ఎందుకంటే మనం ఒక ఎకరం పొలంలో हम 1 एकड़ जमीन में ఏంటి జల్లాం, तो जाके हमने बीज बोया। జల్లిన తర్వాత बीज बोने के बाद మొలకెత్తినాయి, अंकुर आ गया, గింజలు వచ్చినాయి, अच्छी बीज भी लगने చూస్తే लगे। देखा तो పక్కని बगल में చెడ్డ మొక్కలు వచ్చినాయి. तो बुरी जंगली पौधे भी आ गए। అప్పుడు కూలి వాళ్ళు వచ్చి, वो उनके दास लोग आके, అయ్యగారు మీరు మాకు మంచి గోధుమలు ఇచ్చారే, हमें तो अच्छे गेहूं दिए थे आपने। మొలకొచ్చి చూస్తే ఇది పక్కన కూడా ఏమి ఈ చెడ్డ మొక్కలు వచ్చేసినాయి. तो बगल में देखते तो जंगली बीज भी आ गए। అంటే అర్థం ఏంటి తెలుసా, इसका मतलब क्या ఒక पता है? క్రైస్తవుడు एक मसीह ప్రభువులో ఎదుగుతున్నప్పుడు प्रभु में बढ़ते वक्त లోకాశలు ఉండకూడదు. संसार की आशय नहीं होना పక్కన चाहिए। లోకం కూడా ఉండాలి మనలో. संसार हमारी अंदर नहीं होनी चाहिए। ఇది దేవుడు ఇది లోకం, एक तरफ परमेश्वर, एक तरफ संसार का विषय, ఇద్దరు పని చేస్తున్నారు. दो जने काम कर रहे। ఒక మనిషిలో ఇద్దరు పని చేస్తున్నారు. एक अंदर 2 जने काम कर ఈ रहे। పెదవులతో దేవుడితో ప్రార్థన చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం. इसी होठों से परमेश्वर से प्रार्थना भी करते हैं, झूठ भी बोलते ఈ हैं। బాడీ तोటి హల్లెలూయా హల్లెలూయా అంటున్నాం, హత్యలు కూడా చేస్తున్నారు. इसे हाथों से परमेश्वर का हालेलुया धन्यवाद करके हाथ उठाते, हत्या भी करते हैं। హల్లెలూయా హల్లెలూయా అంటే మందులు కూడా తాగుతున్నారు, हालेलुया हालेलुया करके हाथ उठाते हैं, दारू भी पीते हैं, సిగరెట్లు తాగుతున్నారు, सिगरेट भी पीते हैं। అంటే రెండు పనులు చేస్తున్నారు. 2 तरह का काम कर रहे हैं। అంటే అర్థం ఏంటి ఇక్కడ, क्या मतलब यहाँ पे? దేవుళ్ళలోని మాటలు చెబుతున్నారు, సాతాను మాటలు రెండు పక్కన ఎరుగుతున్నాయి. यानी कि परमेश्वर में भी बातें बताते हैं और शैतान का ये बातें అందుకనే करते ఏమన్నాడు, हैं। రెండు పక్కన ఎదుగుతూనే వచ్చినాయి అంట, दोनों बराबर उगता गया, పక్కతే వచ్చినాయి. दोनों बराबर उगता అప్పుడు गया। అన్నాడు, तब कहता ఇది है, శత్రువు పని. ये शत्रु का काम है। ఇది మనం గమనించాలి ప్రియులారా, हम इसको पहचानना है, ఇది మనం గమనించాలి. इसको पहचानना है। శత్రువును మనం పారద్రోలాలి, इस शत्रु को हम भगाना है, శత్రువు మనం పారద్రోలాలి. शत्रु को हम भगाना है। చూడండి ప్రియులారా, ओके प्रियो, మీరు గనక 1 యోహాను 3:8 గనక చదివితే, पहला यूहन्ना पत्री 3 अध्याय 8वें वचन पढ़ेंगे। చూడండి 1 యోహాను 3:8లో पहला यूहन्ना पत्री 3:8 में చూడండి ఒకసారి. देखिए एक बार, 1 యోహాను 3:8. जो कोई पाप करता है वे शैतान की ओर से है, क्योंकि शैतान आरंभ से ही पाप करता आया है। परमेश्वर का पुत्र इसलिए प्रकट हुआ कि शैतान के कामों का नाश करे। అర్థమైందా? देखा, మనం యేసు ప్రభులో ఉన్నప్పుడు जब हम यीशु मसीह में हैं, ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంట, शैतान के कामों को नाश करने के लिए। ఎందుకు వచ్చాడు, సైతాను యొక్క పనులు నష్టపరచడానికి. शैतान के कामों को नष्ट करने के అదే लिए। మనకు అందిన బోధ. यही हमें मिला है संदेश। మనలో ఉన్న సాతానుడి యొక్క కీళ్ళను నష్టపరచాలి. हमारे अंदर के शैतान के कामों को हमको नष्ट करना है। మనకి ఎలా తెలుసుద్ది, हमें कैसे पता चलेगा ఈ సైతాను పనులని, ये काम शैतान ఈ के దేవుడి हैं, పనులని ये परमेश्वर की ओर से మనం है। బైబిల్ చదువుతాం. हम बाइबल पढ़ते हैं ना, బైబిల్ చదువుతున్నావా, बाइबल पढ़ते हैं ना, చదివిన మనకు తెలుసుద్దా, पढ़ते तो हमें पता चलता है ना। వాక్యం వింటున్నాం, वचन सुन रहे, వాక్యం విన్నప్పుడు वचन ఓహో सुनते ఈ हैं, తప్పు, ये गलत है, ఇది ఒప్పు, ये सही है, అందుకే చదవాలి, इसलिए पढ़ना है, వినాలి. सुनना भी है। చదివిన వ్యక్తి వినలేదు అనుకోండి, जो పढ़ा है अगर उसने नहीं सुना సైతాన్ వచ్చేస్తాడు. तो शैतान पकड़ लेगा। చదువుతాడు కానీ వినడం, तो पढ़ते तो है मगर सुनता नहीं है, వినడానికి రాడు, सुनने के लिए नहीं వాక్యం आता, వినడం, वचन नहीं బైబిల్ सुनता। చదువుతాడు, हाँ बाइबल पढ़ता है వెంటనే పట్టుకుంటాడు, और तुरंत पकड़ लेता है, కానీ వింటాడు గాని దీన్ని గ్రహించడు. लेकिन सुनते तो है मगर समझता नहीं है, చక్కగా పట్టేస్తాడు. तुरंत पकड़ लेता है। గ్రహిస్తాడు గాని నడవలో, जो समझते तो है मगर चलता नहीं है, वचन में चलता नहीं చక్కగా है, పట్టేస్తాడు. तुरंत शैतान ఇవన్నీ पकड़- గురుగులు. ये सारे जो है जंगली बीज है। అర్థమవుతుందా? समझ में आ रहे అందుకే నేను అంటాను, हैं? इसलिए मैं कहता हूँ, ఎక్కువగా దుష్టులతో ఎక్కువ తిరిగి సాంగత్యం చేయబాకండి. इसलिए कहा गया कि दुष्टों का संगति मत ఈ करो। లోకంలో గురుగులు ఉన్నాయి, इस संसार में जंगली बीज है, సంఘంలో కూడా గురుగులు ఉన్నాయి. कलिसिया में भी जंगली बीज है। సంఘంలో గురుగులు అంటే ఎవరు, कलिसिया में जंगली बीज कौन है? తప్పుడు సంఘాలు, तो कलिसिया जो गलत इस्तेमाल తప్పుడు వాక్యాలు బోధిస్తారు, गलत संदेश सुनाते हैं, బైబిల్ విరుద్ధంగా బోధిస్తా ఉంటారు. बाइबल के विरुद्ध संदेश देते हैं। అందుకని జాగ్రత్తగా ఉండాలి, इसलिए सभी बड़ी बड़ी सावधान అలాంటి से रहना సంఘాలతో पड़ेगा। జాగ్రత్తగా ఉండాలి. ऐसी कलिसियों से सावधान रहना पड़ेगा। లోకంలో संसार में చెడ్డవాళ్ళు ఉండారు, संसार में भी बुरे लोग हैं, వాళ్ళ దేవుడు లేడు, उनको तो परमेश्वर नहीं है, వాళ్ళ మనసే వాళ్ళకి దేవుడు, उनका मन ही उनका परमेश्वर వాళ్ళ है, జ్ఞానమే వాళ్ళకి దేవుడు, उनका ज्ञान ही उनका परमेश्वर వాళ్ళకి है, నియమం లేదు. उनका कोई नियम नहीं है। అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ऐसा लोगों से सावधान से रहना, జాగ్రత్తగా ఉండాలి. सावधान से रहना। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखिए, అందుకే అంటున్నాడు యేసు ప్రభు इसलिए कहता है यीशु, యోహాను సువార్త 8:44లో यूहन्ना सुसमाचार 8:44 में 8:44 గంగ చదివితే 8:44 पढ़ेंगे तो ఒకసారి చూడండి, एक बार देखिए, యోహాను సువార్త 8:44. यूहन्ना सुसमाचार 8:44। 8:44 చదువుదాం. तुम अपने पिता शैतान से हो और अपने पिता की
लालसाओं को पूरा करना चाहते हो, ఆ, वह तो आरंभ से हत्यारा है ఉమ్, और सत्य पर स्थिर नहीं रहता, हाँ। क्योंकि सत्य उसमें ही नहीं है। ఆ, जब वह झूठ बोलता है तो अपने स्वभाव से ही बोलता है, हाँ। क्योंकि वो झूठा है वरन झूठ का पिता है। అర్థమవుతుంది. అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ కూడా గురుగులే. और जो झूठ बोलने वाला ये सब जंगली बीज है। ఎక్కడ ఆడాలో ఎక్కడ ఇక్కడ ఆడొచ్చులే, ఇక్కడ ఆడకూడదులే, అది లేదు పిల్లలు, ఆడకూడదు. यहाँ झूठ बोल सकते हैं, यहाँ झूठ नहीं बोलना चाहिए, ऐसा नहीं है। कौन अंటారు? कहीं पे भी झूठ नहीं बोलनी चाहिए। అని అంటారు. कुछ लोग ఈ बोलते हैं లోకంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడకుండా ఎట్లా జరుగుద్ది? इस संसार में बिना झूठ का कैसा चलेगा, बोलते हैं। అబద్ధికులు దేవుని రాజ్య వారసులు గారు. झूठ बोलने वाला प्रभु के राज्य के वारिस ना होंगे। క్లియర్ కట్. तो साफ साफ అంటే पता నువ్వు चलता है। రాజ్యం, నువ్వు దేవుని రాజ్యం కాదు. यानी कि आप प्रभु का राज्य नहीं ఆ हो, రాజ్యం నువ్వే. आप राज्य आप ही है करके वचन बताता కాబట్టి है। ఇక్కడ చూడండి, यहाँ देखिए, అదేమంటాడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. आपके पिता की लालसाओं को पूरा करना चाहिए। దురాశలు, बुरी लालसाओं को, దురాశలు बुरा ఇయే लालसाओं గురుగులు. को, यही जंगली बीज। మంచి వాక్యం వింటున్నప్పుడు దురాలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? अच्छे वचन सुन रहे तो बुरे विचार कहाँ से आ गए, ఎక్కడి నుంచి వచ్చినాయి? कहाँ से आ गए? ఇంకేమంటున్నాడు? और क्या कहता है, వాడు ఆది నుంచి నరహంతకుడు. आरंभ से हत्यारा है। ఏం చేశాడు? क्या किया है, హేబేల్లో జొరబడి కయ్యూను చంపేశాడు. हावेल में कय्यून में आ गया। కయ్యూను మీద గుస్కర్ యాబేలును చంపేశాడు. उल्टा చెప్పారు, कय्यून में घुसकर हैबेल को मार दिया। ఏమన్నాడు? क्या करा, కయ్యూన్లో ఉండి హేబేలును చంపేశాడు. कय्यून में घुसकर हैबेल को मार అంటే दिया। అంతకుడు, यानी कि वो हत्यारा है, అంతకుడు हत्यारा है। అవ్వలో జొరబడి ఆత్మహత్య చేశాడు. हवा के अंदर घुसा और उसका आत्मा को खराब कर అక్కడేమో दिया। శరీర హత్య చేయించాడు, वहां पे तो शरीर तौर पर हत्या कराया, ఇక్కడేమో ఆత్మహత్య చేశాడు. यहाँ पे आत्मा को आत्मा में हत्या कर दिया। ఆత్మహత్య చేసుకుంటాం. आत्मा के वो हत्या करते हैं हम। చాలా మంది అంటారు बहुत से लोग बोलते हैं అక్కడ ఆత్మహత్య జరిగింది, ఆత్మహత్య జరిగింది అంటాడు. उन्होंने आत्महत्या यानी कि खुदकुशी किया करके। ఆత్మహత్య అనకూడదు. आत्महत्या नहीं बोलनी चाहिए। ఆత్మని ఎవడ హత్య చేయలేడు. आत्मा को कोई मार नहीं सकता, నువ్వు ఆత్మహత్య చేసుకోలేవు. आप भी नहीं कर सकते। శరీరాన్ని చంపుకో. आप अपने शरीर को काट कर सकते हो। అన్నాడు, इसलिए यीशु मसीह ने बोला, శరీరాన్ని చంపి ఆత్మని ఏమి చేయని వాడికి మీరు భయపడొద్దు. तो शरीर को घात कर सकते हैं, आत्मा को जो कुछ नहीं कर सकता उससे डरना नहीं। ఎవరు భయపడాలి? इसको डरना है, శరీరమును ఆత్మను చంపేవాడు. तो शरीर और आत्मा दोनों को मारने वालों से। కాబట్టి చాలా మంది ఆత్మహత్య అంటారు. इसलिए बहुत से लोग बोलते हैं आत्महत्या की करके। ఆత్మని ఎవరు హత్య చేస్తారండి? आत्मा को कौन हत्या कर सकता है, ఎవరు చేయగలరు? कौन कर सकता है? ఆల్రెడీ పాపంలో ఉన్నవాడి ఆత్మ హత్యారలోనే ఉంది. ऑलरेडी जो पाप में है उसकी आत्मा तो कब का घात हो चुकी है। ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. आदम वो 930 साल जिया है, అవ్వ కూడా బతికింది. हवा ने भी जिया। అంటే ఆమె వయసు చెప్పలేదు, उम्र तो लिखी नहीं वहाँ पे। కానీ ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ ఆత్మ చనిపోయింది. जब उन्होंने फल खाया तो उनका आत्मा तभी खत्म हो गया। శారీర పరంగా చూస్తే వాళ్ళు చనిపోయిన వాళ్లే. शरीर को अनुसार देखेगा तो मरे हुए अनुसार ही है। ఆత్మ మృత్యు ఎప్పుడు వచ్చిందో శరీర మృత్యు వచ్చేసింది. जब आत्मा का मृत्यु आ गए तो शरीर में भी मृत्यु आ गया। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఇక్కడ ఏమనంటే మత్తయి సువార్త 13లో मत्ती सुसमाचार है, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ये जंगली बीज कहाँ से आ ఈ गए, దుష్ట సంబంధులు ఎక్కడి నుంచి వచ్చారు, ये बुरे संबंधी कहाँ ఈ से आ దుష్ట गए, ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? बुरा सोच कहाँ से आ गया। నువ్వు రోజు మంచి వాక్యం వింటున్నావే, आप रोज अच्छे वचन सुनते हो, లైవ్ లో నువ్వు రోజు మంచి వాక్యాలు लाइव में వింటున్నావే, रोज आप अच्छे वचन నీకు सुनते చెడ్డ हो। ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? अब बुरा सोच आपको कहाँ से आ गया, ఎక్కడి నుంచి వస్తున్నా నీకు? कहाँ से आ गया आप में? నీకు అది నేర్పలేదు నేను. वो तो नहीं सिखाया मैंने आपको। అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? झूठ कहाँ से आ गए, పాపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? गुस्सा कहाँ से आ रहा है, క్రోధ ఎక్కడి నుంచి వస్తుంది? तो क्रोध करना कहाँ से आ गया आपको, జగడాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? लड़ाई झगड़ा कहाँ से आपको आ गया, శాంతి సమాధానం లేని ఎక్కడి నుంచి వస్తున్నాయి? अशांति से रहना कहाँ से आ गया, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? कहाँ से आ गए आपके अंदर, ఎవడెత్తున్నాడు నీలో ఇవి? कौन भर रहा है आपके अंदर इन विषयों को, దుష్టుడు. दुष्ट कर रहा है। నువ్వు గమనిస్తున్నావా? आप पहचान रहे इस बात నువ్వు को, గమనిస్తున్నావా? आप पहचान रहे इस बात को, గమనించు. ध्यान से रहना। నువ్వు ప్రభువులో ఎదుగు, आप प्रभु में बढ़ो, తగ్గించుకో, अपने आप को कम करो, తగ్గించుకో, कम करो अपने आप को, తగ్గించుకో. अपने आप को कम करो। ప్రభువా, प्रभु ప్రభువా, प्रभु నాకు నేర్పయ్యా, मुझे सिखाओ प्रभु, నాకు నేర్పయ్యా, मुझे सिखाओ प्रभु, ఇంకా నేర్చుకుంటానయ్యా, और भी सीखूंगा प्रभु, ఇంకా నేర్చుకుంటానయ్యా. और भी सीखूंगा। నువ్వు ప్రార్థించు, आप प्रार्थना करो, నువ్వు వాక్యం విను, आप वचन सुनो, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. प्रभु आपको आशीर्वाद करेगा। గర్వం ఉండకూడదు, घमंड नहीं रहना, గర్వం ఉండకూడదు, घमंड नहीं रहना, తగ్గింపు జీవితం ఉండాలి. अपने आप को कम करने की जिंदगी होनी चाहिए। కాపరతో కలిసి నడిచే బుద్ధి ఉండాలి. चरवाह के साथ मिल के चलने की सामर्थ्य होनी चाहिए। కాపరతో కలిసి నడిచే బుద్ధి ఉండాలి. चरवाह के साथ मिलजुल के चलने का मन होनी चाहिए। సైతానుడు చాలా చలాకు ప్రభువు. शैतान बड़ी चालाकी से है, అందుకే అంటున్నాడు, इसलिए कहता ఇది है శత్రువు పని. ये शत्रु का काम है।
మనమంటే ఉంటాడు వాడు. वो हमारे साथ ही रहेगा। ఎప్పుడు నీలో జ్వరపడదామా, कब तेरे अंदर घुसूं करके, ఎప్పుడు నీ ఇంట్లోకి జ్వరపడదామా, कब तुम्हारे घर में घुसूं बोल के, ఎప్పుడు నీ ఇంట్లో అశాంతి లేకుండా చేద్దాం. कब तुम्हारे घर में अशांति कर दूं। నీ హృదయంలోకి వస్తాడు, तेरे घर में आएगा, ముందు हृदय में నీ आएगा। హృదయంలోకి వస్తాడు, पहले तेरे हृदय में आएगा, నీ హృదయంలోకి వచ్చి आपके हृदय में आकर నిన్ను కదిలిస్తాడు, आपको हिलाएगा, నిన్ను కదిలిస్తాడు, आपको हिलाएगा, నీ ద్వారా आपके द्वारा అశాంతి తెస్తాడు. अशांति लेके आएगा। అర్థమైందా? समझ में आ रहे ఇప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు, अभी तो आप परमेश्वर का राज्य నువ్వు हो, పరలోక రాజ్యానివి. आप स्वर्ग राज्य ఈ हो। పరలోక రాజ్యం ఎలా సిద్ధపడుతుంది? ये स्वर्ग राज्य कैसे तैयारी हो रही है? అర్థమవుతుందా పిల్లలారా? समझ में आ रहे प्रियो? అర్థమవుతుందా? समझ में आ रहे? ఇక్కడ మళ్ళీ ఇద్దరున్నారు ఇక్కడ ఈ లోకంలో. इस संसार में हम देखते हैं यहाँ पे అంటే రెండు दो కేటగిరీలు, दो कैटेगरी है, దేవుని పిల్లలు, సైతాన్ పిల్లలు. परमेश्वर का संतान, शैतान का संतान। జాగ్రత్త గమనించండి. ध्यान से सुनना, లైవ్ లో వినేవాళ్ళు జాగ్రత్తగానండి. लाइव में सुनने वाला ध्यान से सुनिए। ఈ సైతానుడు అంటాడు కూసోగాని వినమాక అంటాడు. ये शैतान आपको सिखाएगा बैठ तो जाओ मगर सुनो కూర్చో मत, వినమాకు, बैठ तो जाओ मगर सुनो मत। వినేవాళ్ళగా నటించు, तो सुनने वाले के जैसा नाटक करो, ఇంటర్నల్ నటించు. सुनने के जैसा नाटक करो। ఇవన్నీ గురుగులే, ये सारे जंगली बीज है, ఇవన్నీ గురుగులే. ये सारे जंगली ఈ बीज है। గురుగులు నువ్వు గమనిస్తున్నావా? इस जंगली बीज को आप पहचानते हो? నువ్వు గమనిస్తల్లా, नहीं पहचानते हो, నువ్వు గమనిస్తల్లా. नहीं पहचानते हो। నాకు తెలుసు అంటున్నావు కానీ గమనిస్తల్లా, आप बोलते मुझे जानता हूँ, मैं जानता हूँ, मगर जान नहीं पा रहे आप, గమనిస్తల్లా. नहीं जान पा रहे, కానీ ఇప్పుడు గమనించు, నువ్వు मगर अभी पहचानो, పరీక్షించు. अपने आप को परखो, పిల్లరా జాగ్రత్తగా ఉండండి. प्रियो सावधानी से रहो। పగలంతా మన మాటలు ఎలా ఉండాలి? दिन भर हमारी बात कैसी होनी चाहिए? సమాధానంగా ఉండాలి, समाधान से होनी चाहिए, ఉప్పేసినట్టు ఉండాలి. नमक डालने की जैसा होनी ఈ चाहिए। బైబుల్ ఏ పుస్తకంతో కలిసి ఉండదు. ये बाइबल किसी और किताब के साथ मिलजुल के మీరు नहीं है। అనుకుంటున్నారేమో आप शायद सोचते ఆ होंगे బైబుల్ దాంతో కలిసి ఉంది, దీంతో కలిసి అనుకుంటున్నారేమో. बाइबल उसके साथ जुड़ा हुआ करके सोच रहे होंगे। इसमें मिला हुआ है, इसमें मिला हुआ है, बाइबुल उसी में है, किसी में बाइबुल नहीं है. ఇంకా వేరే దేనిలో కూడా బైబిల్ కలిసినట్లుగా మనం చూడలేము। बाइबुल एक अलग से आपको संदेश देता है. బైబిల్ ఒక ప్రత్యేకంగా మీకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది। ऐसा पुस्तक दुनिया में कहीं नहीं है. ఇలాంటి పుస్తకం ఏ లోకంలో ఎక్కడ కూడా లేదు। జాగ్రత్త గమనించండి పిల్లారా. ध्यान से रहिए प्रियो। సైతాను మనకు బుద్ధి మారుస్తూ ఉంటాడు. शैतान हमारे दिमाग को गुमराह करता रहेगा। मुझे पता है, मुझे पता है, मुझे पता है, मुझे कुछ नहीं पता. నాకు తెలుసు అంటాడు, ఏమి తెలియదు మనకి। अलग संदेश, వేరే సందేశం ఇస్తూ अलग ఉంటాడు, संदेश, వేరే సందేశం, ये अलग संदेश देता रहता है हमको. వేరే సందేశాలు ఇస్తూ ఉంటాడు మనకి। क्यों? ఎందుకు? आपको गिराने के लिए, నిన్ను పడేయాలని, आपको राज्य में नहीं जाने देने के నిన్ను लिए. రాజ్యానికి తోడుకెళ్లకుండా ఉండాలని। इसलिए అందుకని नम्र हो जाओ, దీనుడవు, क्रूस उठाओ. సిలువెత్తుకో। क्रूस उठाते समय సిలువెత్తుకునేటప్పుడు झुकना है. వంగిపోవాలా? क्या करना है? ఎలాగా? जब क्रूस उठाते हो సిలువెత్తినప్పుడు झुको, నువ్వు వంగిపోవాలి, झुको. ఇంకా లోబడు। ऐसे नहीं, అక్కడ సీదా ऐसे चौड़ा करके नहीं, అలా సీదా నిలబడి కాదు। चौड़ा करके क्रूस नहीं उठा सकते. మనం అలా రొమ్ము విరుచుకొని సిలువెత్తుకోలేము। यीशु मसीह झुक गया, యేసుక్రీస్తు వంగిపోయాడు, झुक गया, లోబడిపోయాడు, तब क्रूस उठाया, అప్పుడే సిలువెత్తగలిగాడు, क्रूस उठाया. సిలువెత్తగలిగాడు। संभाल के सुनना बात को. జాగ్రత్తగా వినండి। अगर आज यीशु आएगा तो, ఈ రోజు యేసు ప్రభు వచ్చినట్లయితే अगर आप छुड़ा दिया जाएगा, నిన్ను విడిచిపెడతాడు। प्रभु का राज्य बनो, కాబట్టి నువ్వు ఆయన రాజ్యంగా తయారు, प्रभु का राज्य बनो. కాబట్టి ఆయన రాజ్యంగా తయారు। और 28 28 వచనం రాయబడిన వాక్యం, ఇది శత్రు పని. ఏ శత్రు కా కామ్ హై। अब देखो, ఆదాసులు మేము వెళ్ళి వాటిని పెరుకుట కూర్చుని ఇష్టమా? उस दास ने कहा हम जाके, आपको इच्छा है कि हम जाके उसको निकाल दे। जब वचन सुनते समय आप వాక్యం వినేటప్పుడు బైబిల్ आपके सामने रख लो, బైబిల్ ఎదురుగా పెట్టుకోండి, బైబిల్ आपके सामने रखो. బైబిల్ ఎదురుగా పెట్టుకోండి। जब वचन बोलते समय बाइबल उठाओ, ఎప్పుడైతే వాక్యం చదవంటాం అప్పుడు బైబిల్ ఓపెన్ बाइबल చేయండి, को उठाओ, सोना नहीं. బైబిల్ ఓపెన్ చేయండి, నిద్రపోవద్దు, और विचार में मत रहना. రెండో ఆలోచనలో ఉండొద్దు। बाइबल आपके सामने है नहीं, బైబిల్ ఎదురుగా ఉందా? लेखन भागों को उठा के दिखाओ. వచనాన్ని ఎత్తి చూడండి। लेखन भाग बाइबल निकालना भी जल्दी निकालो, బైబిల్ కూడా వెంటనే ఓపెన్ చేయడం जल्दी నేర్చుకోండి, निकालो. వెంటనే ఓపెన్ చేయడం कुछ लोग నేర్చుకోండి। क्या करते हैं, కొంతమంది ఏం చేస్తారు? वचन को ढूंढता रहता है. వాక్యాన్ని వెతుకుతూనే ఉంటారు। कहाँ वचन पता नहीं है, ఎక్కడ వాక్యం ఉందో ఏముందో తెలియదు, कहाँ पता नहीं, ఎక్కడేముందో वो తెలియదు, ढूंढता रहेगा. వెతుకుతూనే ఉంటారు। इसलिए बाइबल नहीं खोलता, అందుకని బైబిలే తెరవరు, बाइबल खोलना नहीं आता, బైబిల్ తెరవడం రాదు, वचन नहीं पढ़ता, వాక్యం చదవరు,
आप बाइबल पढ़ते हो रोज మీరు బైబిల్ చదువుతున్నారా రోజు? रोज बाइबल पढ़ते हो రోజు బైబిల్ చదువుతున్నారా? रोज बाइबल पढ़ना है రోజు బైబిల్ చదవాలి. रोज प्रार्थना कर रहे हैं రోజు ప్రార్థన చేస్తున్నారా? उपवास कर रहे हैं ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? हो रहे हैं లైవ్ లో వస్తున్నారా? मेरे भाइयों बहनों ప్రియ సహోదరి సహోదరులారా, जंगली बीज हमारे अंदर उत्पन्न नहीं होना चाहिए జంగిలి గురుగులు మనలో రాకూడదు. जंगली बीज हमारे अंदर नहीं आना चाहिए గురుగులు మనలో పెరగకూడదు. उठा करके फेंक दो వాటిని పీకి పెరికి వేయండి. उठा के फेंक दो పెరికి వేయండి వాటిని. జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ చూడండి యా క్యా कहता देखिए, వెళ్ళి వాటిని పెరిగి కూర్చొని ఇష్టమా दासों ने कहा क्या तेरी इच्छा है कि हम जाकर उनको बटोर ले? उस मालिक को पूछा था ఆ అధికారిని అడుగుతున్నారు, हम फेंक दे మనం వాటిని అన్ని పీకేమేమో వాటిని మేము जाके ठीक उखाड़ दे పీకేసేమో మేము అని. देखो देखो भाइयों बहनों तब क्या बोलता है అప్పుడేమంటున్నాడో చూడండి, వద్దు ऐसा ना हो, వద్దు नहीं, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరిగింతురు ऐसा ना हो कि जंगली दानों के पौधे बटोरते हैं समय उनके साथ गेहूं भी उखाड़ाए. क्या बोला ఏమంటున్నాడు? ध्यान से सुनना జాగ్రత్తగా వినండి. जब उसको उखाड़ते हो तो अच्छा बीज भी उखड़ जाएगा వాటిని పెరికి వేసినప్పుడు మంచి మొక్కలు కూడా పెరికి వేయబడతాయేమో. इसका मतलब क्या है అంటే అర్థం ఏంటి? भाइयों बहनों ప్రియ సహోదరి సహోదరులారా, सब लोग वचन सुन रहे అందరూ వాక్యం వింటున్నారు, वचन तो सुन रहे వాక్యం వింటున్నారు, आगे बढ़ रहे ఎదుగుతున్నారు, आगे बढ़ रहे ఎదుగుతున్నారు. लेकिन కానీ प्रभु एक अवकाश हमको दे रहे ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు, एक मौका हमको दे ఒక रहे అవకాశం మనకి ఇస్తున్నాడు. इसका मतलब ये है అది మనకు అర్థం. नहीं उखाड़ना కాబట్టి పెరికి వేయొద్దు, बढ़ने दो పెరగనివ్వు. इसका मतलब क्या है అంటే అర్థం ఏంటి? क्या पता आज नहीं तो कल उद्धार पा सकता है ఏం తెలుసు, ఈ రోజు కాకపోతే రేపైనా మారు మనసు పొందొచ్చు. यानी कि मौका दे रहे हमको అనగా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, रोज रोज को हमको मौका दे रहे దినపు దినంలో మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. लेकिन इस मौका को फायदा नहीं उठाना కానీ ఈ అవకాశాన్ని మీరు వేరే దానికి ఉపయోగించొద్దు. बदलावट के लिए మారు మనసు కోసమే ఉపయోగించాలి. आपके अंदर बदलावट आ रहा है ఈ లోపల మారు మనసు వస్తుందా? तुम बापतिस्मा से पहले कैसा है बापतिस्मा लेने के बाद कैसा है బాప్తిస్మానికి ముందెలా ఉన్నావు, బాప్తిస్మ తర్వాత ఎలా ఉన్నావు అని कलीसिया में आने से पहले कैसा है कलीसिया में आने के बाद कैसा है సంఘంలోకి రాకముందు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నావు? कलीसिया से आने से पहले वही बुद्धि स्वभाव है कलीसिया में आने के बाद इतना साल वचन सुनने के बाद वही बुद्धि సంఘంలోకి రాకముందు ఏ స్వభావం ఏ బుద్ధి ఉందో సంఘానికి వచ్చిన తర్వాత అదే స్వభావం అదే ఆలోచనలు. बदलावट कहाँ हुआ ఎక్కడ మార్పు కలిగింది? लेकिन प्रभु का मन क्या है కానీ దేవుని మనసు ఏంటి? प्रभु का मन क्या है దేవుని మనసు ఏంటి? नहीं 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 रहने दो रहने दो रहने दो। లేదు లేదు ఆపు, ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటూ ఉంటాడు. यानी कि मतलब हर एक बुरे व्यक्ति को प्रभु हमको अवकाश दे रहे मौका दे रहे అనగా ప్రతి మనిషికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ध्यान से सुनना జాగ్రత్తగా వినండి. प्रभु यीशु मसीह संसार में क्यों आया ప్రభువైన యేసువారు ఎందుకు ఈ లోకానికి यूहन्ना వచ్చారు? सुसमाचार యోహాను సువార్త 3:17 पढ़ लो 3:17 చదువుదాం. यूहन्ना सुसमाचार 3:17 యోహాను సువార్త 3:17. జాగ్రత్తగా గమనించండి ध्यान से देखो 3:17 3:17 हाँ क्या लिखा है इसमें देखो ఏం రాయబడింది? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు परमेश्वर ने अपने पुत्र को जगत में इसलिए नहीं भेजा कि जगत पर दंड की आज्ञा दे, परंतु इसलिए कि जगत को उसके द्वारा उद्धार पाए. समझ में आ गया అర్థం అవుతుందా? यीशु मसीह को क्यों भेजा ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని వారు పంపారు? क्यों भेजा है ఎందుకు? नाश करने की नहीं है అందరికి ఆ శిక్ష విధించడానికి కాదు, किसी को नाश करने के लिए नहीं है ఎవరిని కూడా నశింప చేయడానికి కాదు, सब लोग पवित्र बनने के लिए అందరూ ఆయన ద్వారా రక్షణ పొందాలని. इसलिए कहता है అందుకే అంటున్నాడు, इस पौधा को नहीं उखाड़ना ఈ మొక్కని ఇప్పుడు పెరికి వేయొద్దు. इसका मतलब क्या है అంటే అర్థం ఏంటి? अगर इतने साल हमने प्रभु का वचन सुना మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, बापतिस्मा ले लिया బాప్తిసం తీసుకుంటున్నాం, अभी भी हमारे अंदर पाप का आलोचना है ఇప్పుడు కూడా మనలో పాపపు ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, तो प्रभु यीशु मसीह मारेगा యేసుక్రీస్తు మనల్ని చంపేస్తాడా? मारेगा చంపేస్తాడా? अगर ऐसा मारेगा तो भगवान नहीं है అలాగా చంపేస్తే ఆయన దేవుడు కాదు. लेकिन अवकाश देता है కానీ మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, मौका देता మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. है बदलेगा మార్పు చెందుతాడులే. रोज प्रभु दिन भर हाथ उठाता है అదో फैलाता है
దీనివల్ల నా చేతులు చాపి ఉంచాను అంటున్నాడు. ऐसा फैलाता है। మరి దీనివల్ల నా చేతులు చాపి ఉంచాను आज అంటున్నాడు. बदलेगा, ఈ రోజు మారుతాడు. आज गुस्सा खत्म होगा, ఈ రోజు కోపాన్ని తగ్గించుకుంటాడు. आज गुस्सा खत्म होगा, ఈ రోజు కోపాన్ని తగ్గించుకుంటాడు. आज मैं हूं सबाई खत्म होगा। ఈ రోజు గర్వాన్ని తగ్గించుకుంటాడు. रोज की आपको टाइम समय दे रहे। దినం కూడా ప్రతి క్షణం కూడా మీకు ఒక అవకాశం ఇస్తూ వస్తున్నాడు. क्यों? ఎందుకు? तो प्रभु का राज्य है, ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యం, ऐसा होना है, నువ్వు దేవుని రాజ్యంగా కావాలని. అందుకని इसलिए प्रभु कहता है, అందుకని దేవుడు అంటున్నాడు, अगर प्रभु का दास దైవదాసులు कलीसिया में ऐसे लोग है, సంఘంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. उनको भी उद्धार का रास्ता देने के लिए प्रार्थना करते हैं। వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. प्रभु उनको नाश करो करके कभी प्रार्थना नहीं करते। నాయనా వాళ్ళకి శిక్ష విధించు లేక నశింప చేయని ఎప్పుడు ప్రార్థన చేయలేరు. प्रभु अच्छे लोगों को रख दो, बुरे लोगों को मार दो करके नहीं कहते। నాయన మంచి వారి నుంచి చెడ్డ వారిని చంపేయని ఎప్పుడు ప్రార్థన చేయలేడు. प्रार्थना ऐसे ही करते हैं, ప్రార్థన ఏమని చేస్తారు? प्रभु ये लोग जल्दी बदल जाए, నాయనా వీళ్ళు తొందరగా మారు మనసు పొందాలి, जल्दी बदल जाए, తొందరగా మారాలి. क्योंकि भाइयों बहनों ఎందుకంటే సహోదరి సహోదరులారా, कटने का समय आ रहे, అదిగో కోత కాలం వస్తుంది, कटने का समय आ रहे। కోత కాలం వస్తుంది. జాగ్రత్త గమనించండి। ध्यान से देखिए। మీరు 29 वचन, 13 अध्याय मत्ती सुसमाचार 29 वचन 29వ వచనము. वहां क्या लिखा है? ఏం రాయబడి ఉంది ఇక్కడ? వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు। नहीं ऐसा ना हो कि जंगली दाने के पौधे की बटोरते हुए तुम उनके साथ गेहूं भी उखाड़ लो। ये समय ये बढ़ने वाला समय है, ఈ సమయం ఎదిగే సమయము, ये बढ़ने वाला समय ఎదిగే है। సమయము. अगर पौधा, एक पौधा के बगल में एक जंगली पौधा है, अगर अच्छा पौधा को उखाड़ते समय जंगली पौधा को भी उखड़ के आएंगे, अगर जंगली पौधा उखाड़ते समय अच्छा पौधा भी आ जाएंगे। तो दो రెండు బొక్కలు ప్రక్కపక్కనే ఉన్నవి, ఏదంటే గురుగులది కూడా ఆ గేవుది కూడా, ఆ గేహులది కూడా. అయితే గురుగులది గనక పీగేసినప్పుడు ఈ గేవు అనే మొక్క కూడా గోధుమ మొక్క కూడా పెళ్ళగించబడుతుందేమో. दोनों को बढ़ने दो, అందుకని రెండింటిని పెరిగినవు. अगर मन फिर आएगा तो ठीक है। ఈ లోపల మారు మనసు పొందారా సరే. एक दिन यीशु मसीह आकाश में आने वाला है। ఒక రోజు ప్రభు అయిన యేసు ఆకాశం నుండి రాబోతున్నాడు. 24 अध्याय, మత్తయి సువార్త 24వ అధ్యాయము, 24 अध्याय 24వ అధ్యాయము, मत्ती सुसमाचार మత్తయి సువార్త 30 वचन, వచనం 30వ వచనం. 30 वचन में क्या लिखा है? 24:30 ఏం రాస్తుంది? మనుష్య కుమారుడు చూసిన ఆకాశమందు కనబడును। मनुष्य के पुत्र का चिन्ह आकाश में दिखाई देगा। एक दिन यीशु मसीह आकाश में आएगा। ఒక రోజు ఏ ప్రభుని యేసు వారు ఆకాశ మేఘాల మీద क्यों కనిపిస్తాడు. आएगा? ఎందుకు వస్తున్నాడు? पवित्र लोगों को ले जाने के लिए। పరిశుద్ధులను కొనిపోవటానికి. लेकिन दुष्ट लोगों को क्या करेगा? మరి దుష్టులు ఏం చేస్తాడు? छोड़ दिया जाएगा। విడిచిపెడతాడు. ये प्रभु का दास का काम नहीं है, परमेश्वर का काम है। ఈ పని దైవదాసుల పని కాదు, దేవుడి పని. కాబట్టి इसलिए परमेश्वर का दास उस मन फिराने के लिए ही वचन बताते रहेंगे। కాబట్టి దైవదాసులు ప్రతి రోజు కూడా మారు మనసు పొందుతారని వాక్యం చెప్తూనే ఉంటారు. एक दिन यीशु मसीह बादलों में आएंगे। ఒక రోజు ప్రభు అయిన యేసు వారు మేఘాల మీద వస్తారు. देखो वचन भी देखेंगे 29 में 24-30 में नीचे लिखा है, 24:30 ఇంకా క్రింద రాయబడి అప్పుడు ఉంది. మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు। नीचे लिखा हुआ है कि और वे पृथ्वी के सब लोगों के कुलों के लोग छाती पीटेंगे और मनुष्य के पुत्र को बड़ी सामर्थ्य से ऐश्वर्य के साथ आकाश में बादलों पर आते देखेंगे। ఏమన్నాడు? क्या कहता है? రొమ్ము కొట్టుకుంటారంట। सब लोग छाती पीटेंगे। ऐसे लोगों में आप नहीं होना। అలాంటి వారిలో నీవు ఉండకూడదు. ये कौन छाती पीटेंगे पता है? ఎవరో రొమ్ము కొట్టుకుని ఏడ్చేది? ఈ జంగిలీ పౌదే, ఎవరైతే ఈ యొక్క గురుగులు అనే మొక్కలు ఉన్నాయో, जंगली पौधा। ఈ గురుగులు అనే మొక్కలు. समय दिया प्रभु ने, దేవుడు సమయాన్ని ఇచ్చాడు, समय को मौका को फायदा नहीं उठाया। కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కొంతమందికి బైబిల్ మాట ఉంది, जिसका कान हो वो सुनो। బైబిల్ మే ఒక బాత్ లిఖా హై, చెవులు గల్లవాడు వినుగాక అని. किसका कान हो सुनो। చెవులు గల్లవాడు వినుగాక. कान होते भी कुछ लोग नहीं सुनते, కొంతమంది చెవులుండి కూడా వినరు, कुछ लोग नहीं सुनते। వినరు కొంతమంది. वचन सुनते समय कुछ लोग उधर उधर घूमते हैं, వాక్యం వినేటప్పుడు కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, लाइव में नहीं बैठते, లైవ్ లో కూడా కూర్చోరు, उधर उधर भाग जाता है। అటు ఇటు వెళ్ళిపోతారు. लेकिन प्रभु ने क्या बोला? కానీ ప్రభు ఏమంటున్నారు? कान किस लिए दिया? చెవులు ఎందుకు ఇచ్చాడు? सुनो। విను.
मरियम ने क्या कहा? మరియం से क्या कहा? मरियम से क्या कहा? ఏమంటున్నాడు మరియంతో? ये उत्तम कार्य है ये, ఈమె ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నదని उत्तम చెప్తున్నాడు. कार्य है ये। ఉత్తమైన పనిని ఎన్నుకున్నదని बैठ చెప్తున్నాడు. के सुन रहे, కూర్చొని వింటుంది, बैठ के सुन रहे। మంచిగా కూర్చొని जो వింటుంది. लाइव में आराम से बैठ के सुनता है वो उत्तम कार्य करता है। ఎవరైతే ఈ లైవ్ లో మంచిగా కూర్చొని జాగ్రత్తగా వింటున్నారో వాళ్ళు ఉత్తమమైన పని अगर చేస్తున్నారు. इधर भागता है వాళ్ళు ఇటు ఇటు వెళ్లే వాళ్ళు वो शैतान शत्रु आके उनके अंदर जंगली पौधे डालते हैं, बीज डालते हैं। అప్పుడు శత్రువు వచ్చి వాళ్ళ హృదయంలో గురుగులనే విత్తనాలను విత్తుతాడు. प्रियलारा, ప్రియులారా, देखो उसमें क्या लिखा है? 39 में नहीं, 39 में क्या लिखा है? मत्ती మత్తయి 13:39 ఏం రాసిందో వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యవారు దేవదూతలు। जिस शत्रु ने उनको बोया है वे शैतान, जिस शत्रु ने उनको बोया वे शैतान है, कटनी जगत का अंत है और काटने वाला स्वर्गदूत है। ये क्या है? अंत का दिन। ఈ అంతిమ దినాల్లోని విషయం. प्रभु यीशु अपने दूत को भेजेगा, ప్రభువైన యేసు వారు తన దూతలను పంపుతారు, अपने दूत को भेजेगा। తన దూతలను పంపుతారు. देखो मत्ती 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 31 वचन 31వ 31 మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని పోగు చేతురు। तुरही के बड़े शब्द के साथ अपने दूतों को भेजेगा और वे आकाश के इस चोर से उस चोर तक चारों दिशाओं से उसको चुने हुओं को इकट्ठा करेगा। किसको? ఎవరిని? किसको? ఏర్పరుచుకున్న వారిని। चुने हुओं को అంటే यानी कि మంచి విత్తనాలు, अच्छी बीजों को, మంచి మనుషులు। अच्छे लोगों को। ఈ లోకంలో మంచి మనిషి ఎవ్వరూ లేరు, इस संसार में कोई भी अच्छे नहीं है, అందరూ చెడ్డవాళ్లే। सबके सब बुरे हैं, కానీ విత్తనం విత్తబడుతుంది, लेकिन बीज बोया जा रहा है। వాక్యం అనే విత్తనం విత్తబడుతుంది, वचन रूपी बीज बोए जा रहे हैं, మంచి విత్తనం విత్తబడుతుంది। अच्छी बीज बोए जा रहे అది हैं। హృదయంలోకి రావాలి, वो हृदय में आना है, హృదయంలోకి రావాలి। हृदय में आना है। ఆ జంగిలీ పౌధం को उखाड़ना है, ఆ గురుగులని ఆ మొక్కల్ని పెరికి వేయాలా, अच्छा बनना है, మనం మంచిగా తయారవ్వాలి, अच्छा बनना है। మంచిగా प्रभु తయారవ్వాలి। धन्यवाद ప్రభా వందనాలు, आपके वचन के द्वारा, आपके నీ వచన వాక్యం ద్వారా, ప్రభా तेरे दास के वचन के द्वारा, నీ దాసుదారు మాట్లాడిన వాక్యం ద్వారా, रोज रोज में वचन सुन करके నేను దినదిన వాక్యాన్ని విని మంచిగా अच्छा बन रहा हूँ, మేము మంచిగా ఎదుగుతున్నాం ప్రభా, अच्छा बन रहा हूँ, మంచిగా ఎదుగుతున్నాం, अच्छा बन रहा हूँ प्रभु। మంచిగా ఎదుగుతున్నాం। ऐसा प्रार्थना करें, ఇలాగ ప్రార్థన చేయండి, ऐसा प्रार्थना ఇలాగ करें। ప్రార్థన చేయండి। उस समय क्या होता है? అప్పుడేం జరుగుతుంది? प्रभु यीशु बादलों में आएंगे, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు మేఘాల మీద వస్తారో अपने दूतों को पूरी वर्ल्ड में भेजेगा, తన దూతల్ని ప్రపంచం అంతటా పంపిస్తాడు, वर्ल्ड में भेजेगा। ప్రపంచం అంతా పంపించి ఎవరైతే ప్రభువులో పరిశుద్ధంగా ఉన్నారో, जो कोई प्रभु में पवित्र है, పరిశుద్ధంగా ఉన్నారో पवित्र है, उनको उठा के ले जाएगा। వారిని కొనిపోతాడు। जो छोड़ दिया गया, ఎవరైతే విడిచిపెట్టబడతారో, तब इसमें लिखा है ఇందులో రాయబడి ఉంది, तब तक तुम नहीं उखाड़ना, అందుకే అప్పటి వరకు వాళ్ళని अब పెళ్లగించవద్దు, नहीं उखाड़ना। ఇప్పుడు పెళ్లగించవద్దు। अब समय क्या है? ఇప్పుడు సమయం ఏంటి? वचन सुनने का समय, వాక్యం వినే సమయం, कलीसिया में आके సంఘంకి వచ్చి वही सुनने का समय। వినే సమయం ఇది। आज भयानक व्यक्ति कल अच्छा बन जाएंगे, ఈ రోజు భయంకరంగా ఉన్న మనిషి రేపు మంచి మనిషిగా मन మారవచ్చు। बनाओ का समय दे रहे, అనగా దేవుడు మారు మనసుకు रोज అవకాశం, रोज को बदल जाओ, దినదినం మార్పు చెందు, दो दिन को बदल जाओ, రోజు రోజుకు ప్రభువులు బలపడమని, स्वभाव बदल जाओ, स्वभाव बदल స్వభావాలను जाए, మార్చుకోమని, स्वभाव बदल जाए, స్వభావాలను మార్చుకోమని, प्रभु में बढ़ो, ప్రభువులో ఎదగమని, प्रभु में बढ़ो, ప్రభువులో तब ఎదగమని। यीशु मसीह आएगा। ఎప్పుడైతే ప్రభు అయిన యేసు వస్తారో, नहीं तो ये बपतिस्मा देने यूहन्ना ने एक बात बोला, లేదంటే బాప్తిస్మ యోహాను ఒక మాట అంటున్నారు, मत्ती सुसमाचार 3:12 में लिखा है इस बात को, 3:13-12 అంటున్నాడు, 3:12 में लिखा है। देखो 3:12 అంటున్నాడు, చూడండి क्या लिखा है? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చివేను వారితో చెప్పెను। उसका सूप उसके हाथ में है और वे अपना खलिहान अच्छी रीति से साफ करेगा और अपनी गेहूं को तो खत्ते में इकट्ठा करेगा, परंतु भूसी को उस आग में जलाएगा जो बुझाने की नहीं। చాట అంటే అర్థమైంది, తీర్పు। सूप का मतलब क्या है? अलग करना, न्याय का समय, अलग करना, अलग करना, न्याय का समय, अलग करना। వేరుపరిచే सूप సమయం, मतलब सूप, चाट मतलब अलग करना।
सूप को मतलब है अलग करना, वेटपరిచే కళ్ళము అంటే कलिहान का मतलब కళ్ళము అంటే कलिहान का मतलब బాగుగా శుభ్రము చేసి अच्छी रीति से साफ करके, మంచి స్థలం అనేది సంఘము. अच्छी जगह का मतलब कलिसिया है, మంచిది స్థలము సంఘము. अच्छी जगह जो है कलिसिया है। ఈ సంఘములోకి వచ్చిన వాళ్ళు इस कलिसिया में जो आते हैं చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి. बुरे लोग जो अच्छे बनना है, అందుకని గోధుమలను కొట్లో పోస్తాడు, गेहूं का तो खत्तों में रखेगा, అవును ఇంకా చేస్తాడు भूसी को जल ఆ బూసి అంటే पोट्टू। ఈ లోకం అనే అన్ని మనసులో పెట్టుకుంటారు చూసారా, इस संसार की सारे बातों को मन में भर देता అది ना, పొట్టు, वो भूसी के समान, అది వ్యర్థం వ్యర్థం वो व्यर्थ है, వ్యర్థం. वो व्यर्थ है। అది ఎవరైతే ఉంటుందో వాళ్ళని తీసుకెళ్లి నరకంలో చేస్తారు. वो जिस किसी के अंदर होगा इस संसार की विषय है, उनको ले जाके नरक में डाले। ఈ లోకం అనే బుస్సి పెట్టుకోబాకు, इस संसार के अनुसार को भूस को मत भरो, పెట్టుకోబాకు, मत भरो, క్లీన్ చేసుకో. अपने आप को साफ ఆ रखो, మంచి గోధుమలాగా. अच्छी गेहूं के जैसा। కొట్టలంటే పరలోకంలో, खत्ते मतलब स्वर्ग में रखेगा, పరలోకంలో. खत्ते मतलब स्वर्ग में रखेगा చిన్న आपको। ప్రార్థన आइए చేస్తున్నాం, छोटा सा प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన చేస్తున్నాం. आइए छोटा सा అయ్యా प्रार्थना। నేను నీ రాజ్యాన్ని ప్రభు, प्रभु मैं तेरा राज्य हूँ, प्रभु। అయ్యా నేను నీ పరలోక రాజ్యాన్ని ప్రభు, मैं आपके स्वर्ग राज्य हूँ, ఆ प्रभु। రాజ్యం నాలో ఉంది నాయన. वो राज्य मेरे अंदर है, प्रभु। కానీ मेरे अंदर प्रभु वो जंगली पौधा नहीं होना चाहिए, हेलो प्रभु, जंगली पौधा नहीं होना चाहिए. गुरुकुल ఉండకూడదు। मैं आज उखाड़ दूंगा, నేను ఇదే దినాన ప్రభు పెళ్లించే मैं अच्छा बनूंगा, మంచిగా తయారవుతాను, एक अच्छे इंसान बनूंगा, మంచి మనిషిగా మారతాను, एक अच्छे इंसान बनूंगी. एक మంచి మనిషిగా మారతాను ప్రభు। प्रभु मुझे अवकाश दे रहे, ప్రభు నాకు అవకాశం ఇస్తున్నారు। प्रभु मुझे तू ताड़ना देने के लिए नहीं आया, ప్రభు నన్ను నశింప చేయడానికి రాలేదు, मुझे मारने के लिए नहीं आया. నన్ను నా మృత్యుకు అప్పచెప్పడానికి अच्छे बीज वचन बो रहे प्रभु, మంచి వాక్యమైన విత్తనం प्रभु के दास के द्वारा रोज सावधान कर रहे, దేవదాసుని ద్వారా సావధానం చేస్తున్నారు, हर रोज सावधान कर रहे प्रभु. ప్రతి దినం మమ్మల్ని సమాధానపరుస్తున్నారు తండ్రి। आज मुझे मौका दिया प्रभु, ఇద్దరు మంచి అవకాశం ఇచ్చారు, प्रार्थना कीजिए, ప్రార్థన చేసుకోండి, प्रार्थना कीजिए. आज मौका दिया प्रभु, మంచి అవకాశం ఇచ్చారు। मेरे अंदर जंगली पौधों को मैं उखाड़ के फेंक दूंगा. आज ఆలోచన లోకానుసారమైన ఈ గురువులను పీకి వేస్తాను इस ప్రభు। संसार का बूसी को मैं फेंक दूंगा प्रभु. లోకంలోని పట్టు అనేదాన్ని తీసివేస్తాను ప్రభు। मेरे साथ मिलकर प्रार्थना कीजिए, నాతో కలిసి ప్రార్థన చేయండి, मेरे साथ प्रार्थना कीजिए. నాతో కలిసి ప్రార్థన చేయండి। आज ही अभी ఇదే సమయంలో यीशु आएगा तो, ప్రభువైన యేసు आकाश में यीशु आएगा तो ఆకాశం నుండి వస్తే मैं आपके पास आऊंगा, ప్రభా నేను నీ దగ్గరికి రాగలుగుతాను, आपके पास आऊंगा. ప్రభా నీ దగ్గరికి వస్తాను ప్రభు। मुझे मौका दे रहे, నాకు అవకాశం ఇస్తున్నారు, अच्छा बनने के लिए मौका दे रहे, మంచిగా మారటానికి మంచి रोज रोज की मौका दे रहे प्रभु. దినదినము నాకు అవకాశం ఇస్తున్నారు इस ప్రభు। मौका को मैं फायदा उठाऊंगा. నాయన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను ప్రార్థన ప్రభు। చేయండి. ప్రార్థన చేసుకోండి, प्रार्थना చేయండి, ప్రార్థన చేసుకోండి, प्रार्थना చేయండి. ప్రార్థన చేసుకోండి। आपके दास के द्वारा ये छोटी सी वचन आशीर्वाद पाए ఆమేన్, यीशु के नाम से, आमीन. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. ఆమేన్। हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా।